దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు అనుకోవచ్చు, తప్పుగా అపార్థం చేసుకోవచ్చు నన్ను. ప్రతిసారి రాధా మనోహర్ దాస్ గారిని లేదా లలిత్ కుమార్ గారిని లేదా కరుణాకర్ సుగుణా గారిని ఎందుకు నేను కౌంటర్ వీడియోస్ చేసి ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను మీరు అనుకోవచ్చు. ఏదో వారి మానన వాళ్ళని వదిలేచ్చు కదా, వారేదో పిచ్చివాగుడు వాగుతాడు అది అందరికీ తెలుసు అని మీరు అనుకుంటారు కదా. అయితే నన్ను అపార్థం చేసుకున్న వారికి నేను చిన్న ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. నేను ఏ కౌంటర్ వీడియో చేసినా రాధా మనోహర్ దాస్ గారిని ఉద్దేశించి లేదా కరుణాకర్ సుగుణాన్ని ఉద్దేశించి లేదా లలిత్ కుమార్ని ఉద్దేశించి ఇతర క్రైస్తవేతరులను ఉద్దేశించి ఏది మాట్లాడినా అది వాళ్లకు చేరాలని కాదు, వాళ్ళు మారతారని కాదు, వాళ్ళు మారాలని కూడా కాదు. కేవలం నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే కౌంటర్ వీడియోస్ వాళ్ళ మాటలకి నా క్రైస్తవ్యంలో క్రైస్తవ సహోదరులు అంతంత జ్ఞానం ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు ఆయన మాటలకి బోల్టా పడిపోతారేమో, ఆయన మాటలు నమ్ముతారేమో, నిజమే కదా అనుకుంటారేమో అని ఉద్దేశంతో నా క్రైస్తవ సహోదరుల్ని బలపరుచుకోవటానికి అది అబద్ధం, సత్యం ఇది అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అలాగే హైందవ సహోదరులు కూడా వీళ్ళు మాట్లాడిన మాటలే రైట్ అనుకుంటారేమో అన్న ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అది అబద్ధం, సత్యం ఇది అని నా క్రీస్తు ప్రభువులు వారిని గణపరుచుకోవటానికి, నేను ఇలా క్రైస్తవుల్ని బలపరచడానికి, హైందవులకి నిజాన్ని తెలియపరచడానికి నేను వీళ్ళని ప్రతిసారి కూడా కౌంటర్ వీడియోస్ ద్వారా నేను వాళ్ళ ముందుకు వస్తున్నాను. మరలా చెప్తున్నాను, ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఇక వీడియోలోనికి వెళ్ళటానికి ముందుగా అసలు రాధా మనోహర్ దాస్ గారు ఏం మాట్లాడారో విందాం. యాక్చువల్లీ యేసు ప్రభు చావుకు కారణం శిలువ మీద మేకులతో కొట్టి, శిలువకు ఆయన్ని పెట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన చావును అంత పైశాచికంగా రక్తంతో చూసిన ఆ శిలువనే వాళ్ళు పూజించడం అనేది నాకు అర్థం కాలేదు. ఏంటంటే గొర్రె అంటే బ్రెయిన్ లెస్. నేను ఎప్పుడో లాంగ్ ఎగో అడిగాను, ఎవరైనా మీ నాన్నని చెప్పుతో కొడితే ఆ చెప్పును పూజ చేస్తావా? విన్నారు కదా, ఆ జ్ఞానము లేని ఆ యాంకర్ అంటుంది మిడిమిడి జ్ఞానం అంటారు దీన్నే, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అంటారు వీళ్ళని. అంటే తెలిసి తెలియని వాగుడు వాగటం. ఆ యాంకర్కి బుద్ధి లేదు, ఇంటర్వ్యూ చేస్తున్నది ఒక బుద్ధి లేని వాడిని, ఇద్దరు బుద్ధి లేని వాళ్ళే. ఆ యాంకర్ ఏమని ప్రశ్నిస్తుందంటే ఈ రాధా మనోహర్ దాస్ని, కాదండి యేసుక్రీస్తుని శిలువ మీద కొట్టి, మేకులు కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, కొరడాలతో కొట్టి, అంత హింస చేసి పైశాచికంగా చంపేస్తే ఈ క్రైస్తవులు ఆ శిలువనే పూజిస్తారేంటండి పిచ్చోళ్ళు అంటుంది ఈ తెలివలేని ఆ సిస్టర్, యాంకర్ సిస్టర్. అయితే దీనికి రాధా మనోహర్ దాస్ అంటున్నారు, గొర్రెలు కదా, బ్రెయిన్లెస్ గొర్రెలు కదా. చాలా కామెడీ అనిపిస్తుంది నాకు. ఒక బ్రెయిన్ లేనోడు బ్రెయిన్ ఉన్నోళ్ళని పట్టుకొని బ్రెయిన్లెస్ అనడమే చాలా విచిత్రం. పచ్చ కామెళ్ళు ఉన్నోడికి లోకమంతా పచ్చకి కనిపిస్తుందంట. ఎవడికి ఉండవు పచ్చకామిళ్ళు, వీడికే ఉంటాయి పచ్చకామిళ్ళు. వీడికి లోకమంతా పచ్చకి కనిపిస్తుంది. వీడికి బ్రెయిన్ లేదు, ఇతరులకు బ్రెయిన్ లేదు అంటున్నాడు. క్రైస్తవులు బ్రెయిన్ ఉన్నోళ్లే. రాధా మనోహర్ దాస్ నీకు లేదు బ్రెయిన్ అని అందరికీ తెలుసు ఆ సత్యం. అయితే సమాధానం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, సిలువని పూజిస్తున్నారు, అంత పైశాచికంగా వాళ్ళు దేవుడని నమ్మే యేసుని సిలువ మీద అంత పైశాచికంగా చంపితే ఆ సిలువని పట్టుకుని పూజిస్తున్నారా? ఎవరు పూజిస్తున్నారమ్మా సిలువని పట్టుకుని? ఎక్కడ పూజిస్తున్నారు? ఏ చర్చిలో పూజిస్తున్నారు? ఏ క్రైస్తవుడు పూజిస్తున్నాడు? ఏ ఇంట్లో పూజిస్తున్నాడు? నువ్వు చూసావా? ఎవిడెన్సులు ఉన్నాయా? బుద్ధి, జ్ఞానం, తెలివి ఏమైనా ఉన్నాయా? కడుపుకి అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారు. నాకు అర్థం కాదు ఇలాంటి ప్రశ్నలు అడగటానికి. ఒక యాంకర్ స్థానంలో ఉన్న ఆవిడ ఏం ప్రశ్న అడగాలి? ఫస్ట్ సర్వే చేసుకుని ఒక ప్రశ్నని ఒకటి ముందు లేవనెత్తేటప్పుడు ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్న రైటా రాంగా చూసుకోవాలి. సిలువని పూజిస్తున్నారట, సిలువలు పూజిస్తున్నారు. ఏ క్రైస్తవుడు సిలువని పూజించడు. సిలువని పెట్టుకుంటారు అంతే, ఒక గుర్తుగా. యేసుక్రీస్తు ప్రభువులు వారు సిలువని మోసాడు కనుక సిలువని జ్ఞాపకంగా పెట్టుకుంటారు అంతే తప్ప సిలువకి పూజలు చేయము,
సిలువకి పూలదండలు వేయము, సిలువకి బొట్టు పెట్టము, సిలువకి హారతి తీసుకోము, సిలువకి నమస్కారాలు చేయము, సిలువ చుట్టూ ప్రదక్షిణాలు చేయము, సిలువనికి ఆరాధన చేయము, సిలువకి భక్తి చేయము. మేము ఆరాధన చేసేది, భక్తి చేసేది, ప్రార్థనలు చేసేది, పూజలు చేసేది ఏది చేసినా మా యేసయ్యకి, సిలువకి కాదు, ముళ్ళ కిరీటానికి కాదు, చేతులకి కాళ్ళకు కొట్టిన మేకులకి కాదు. కాదు తెలుసుకోండి. దయచేసి ఏదైనా మాట్లాడితే తెలుసుకొని, కాస్తంత తెలుసుకుని మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. యాంకర్లైనా ఎవడైనా సిలువని క్రైస్తవులు పూజించరు. ఈ రాధా మనోహర్ దాస్ అంటున్నాడు, నాన్నని ఎవడైనా చెప్పుతో కొడితే ఆ చెప్పును పట్టుకుని పూజిస్తారా? కొడతారు ఖచ్చితంగా, నిన్నైతే కొడతారు గ్యారంటీగా. నీ ఉదాహరణ నీకే వర్తిస్తుంది. నువ్వు అన్నావు కదా, నాన్నని చెప్పుతో కొడితే ఆ చెప్పుని పట్టుకుని పూజిస్తారా? అది పక్కన పెడితే నిన్ను మాత్రం గ్యారంటీగా అలాగే కొడతారు. నీ టైం దగ్గరకు వచ్చింది రాధా మనోహర్ దాస్ గారు, మీ టైం చాలా దగ్గరకు వచ్చింది మీరన్న దెబ్బలు తినటానికే. ఇక విషయానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువులు వారు సిలువ వేయబడ్డారు, సిలువను పూజించము అని నీకు తెలీదా? ఒక హైందవుల మత పెద్దగా, ఒక పండితుడువా, గురువా ఏదో నాకు తెలీదు, నెత్తి గుండు గీసుకుని చిన్న పిలక పెట్టుకుని తిరుగుతావే, నీకు తెలీదా సిలువను పూజించరు అని చెప్పొచ్చు కదా. వాళ్ళు పూజించేది యేసయ్యనమ్మా, భక్తి చేసేది యేసయ్యకి, ప్రార్థనలు చేసేది యేసయ్యకి, సిలువకు కాదని చెప్పొచ్చు కదా. నీకు తెలుసు. నీకు ఇట్లా వ్యంగ్యపు, వెటకారపు, గేలితో, హేళనతో కూడిన మాటలు కావాలి కాబట్టి, నువ్వు ఒక జోకర్ గాడివి కాబట్టి, బఫు నువ్వు కాబట్టి, ఏ సర్కస్లోనో ఏ జబర్దస్త్ షోలను తీసుకెళ్ళి వదిలిపెడితే సరిగ్గా సూట్ అవుతాం. నెలకు కాస్తంత పైసలు వస్తాయి చక్కగా బతుక్కోవడానికి. ఆ బతుకు తెరువు లేక ఇలా రోడ్ల మీద పడి తిరుగుతున్నావు పిచ్చివాగుళ్ళు వాక్కుంటూ పిచ్చోడ్లాగా. సిలువను పూజించం మేము, యేసు ప్రభుల వారిని ప్రార్థన చేస్తాం, భక్తి చేస్తాం. అది కూడా పూజలు చేయము, ప్రార్థన చేస్తాం, భక్తి చేస్తాం, మంచిగా బ్రతుకుతాం. ఇక నీ విషయానికి వస్తే, నువ్వు చేస్తుంది ఏంటి? శివలింగం పెట్టుకుని పాటలు పాడతారు కదా, నామాలు ఎడతారు కదా, పాలాభిషేకాలు చేస్తారు కదా, ఏయో అభిషేకాలు చేస్తారు కదా, శివలింగం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు కదా, శివలింగం ఎదుట నిలబడి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు కదా. ఎందుకు చేస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది లింగం? మీరు నమ్మే శివుడు, మీ దేవుడు మునుల భార్యల ముందర నాట్యం ఆడుతుంటే లింగం తెగిపడింది కదా. మరి ఆ లింగానికి ఎందుకు పూజలు చేస్తున్నారు మీరు? దీనికి ఆన్సర్ చెప్పగలవా నువ్వు? నీలో 100 లొసుగులు, 100 తప్పులు పెట్టుకొని ఏ తప్పు లేని క్రైస్తవం మీద పడి ఎందుకు ఏడుస్తావయ్యా? ఎప్పుడు బుద్ధి లేని పెద్ద మనిషికి సిగ్గుందని కొంచెమైనా సిగ్గుండక్కర్లా? నీ పిచ్చి వాగుడికి కౌంటర్లు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. కేవలం క్రైస్తవుల కోసం, హైందవ సహోదరుల కోసం ఇస్తున్నాను నేను. నీ వాగుడికి వీళ్ళెక్కడ పడిపోతారో అని. అంటే మా వాళ్ళు, మీ వాళ్ళు అందరూ కూడా పుస్తకాలు, గ్రంథాలు చదవరు కదా, ఇల్లు మిడిమిడి జ్ఞానం. నీ మాటలకి పడిపోతారేమో అని నా టైం వేస్ట్ చేసుకుని నీలాంటోడికి కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది, మా వాళ్ళని బలపరుచుకోవడానికి. బుద్ధి తెచ్చుకో. లింగానికి ఎందుకు పూజ చేస్తావు నువ్వు చెప్పు ఇంకొక ఇంటర్వ్యూలు ఎక్కడన్నా. నీకు దమ్ముంటే, నీకు జ్ఞానం ఉంటే, బ్రెయిన్లెస్ గొర్రెలు అన్నావు కదా, నువ్వు బ్రెయిన్లెస్ పందివి అని నేను అనుకుంటున్నా. నీకు బుద్ధి, బ్రెయినే కనుక ఉంటే, బ్రెయిన్ ఫెలో అయితే నువ్వు ఆ లింగం ఎక్కడ పడింది, ఎందుకు పడింది, మునుల భార్యల ముందర ఈయన నాట్యం ఎందుకు వేశాడు మీ శివుడు, ఆ లింగాన్ని ఎందుకు పూజలు చేస్తున్నావు, ఎందుకు భక్తి చేస్తున్నావు, నువ్వు చెప్పు. మరి ఏదో ఒక ఇంటర్వ్యూలు చెప్పడానికి ప్రయత్నం చేయి చూద్దాం. నువ్వు చెప్పలేవు, నువ్వు చెప్పవు, నువ్వు పెద్ద ఎస్కేపిస్టువు. నువ్వు చేప కంటే చాలా సున్నితంగా జారుకుంటావు నువ్వు మనుషుల చేతిలో నుంచి. మా క్రైస్తవులు దాదాపుగా సంవత్సరాల నుంచి పిలుస్తున్నారు, 5-6 సంవత్సరాల నుంచి. డిబేట్కి రా, కూర్చో, దమ్ముంటే ఎదురు నిలబడి మాట్లాడు, ముందు కూర్చొని మాట్లాడు, కేఆర్ టీవీకి రా, ఆ ఇంటర్వ్యూకి రా, డిబేట్కి రా అని పిలుస్తుంటే జారుకొని తప్పించుకొని తిరుగుతున్న భయస్థుడు, పిరికివాడివి నువ్వు, పిరికి పందవి నువ్వు. కాస్తంత ఫేమ్ వచ్చింది, దాన్ని అడ్డు పెట్టుకుని బతుకుతున్నావు. పిరికి పందువు నువ్వు. ధైర్యము, సత్యము, జ్ఞానం ఉంది మా దగ్గర. మాతో మాట్లాడడానికి సత్తా, దమ్ము, జ్ఞానం లేని వాడివి, బ్రెయిన్లెస్ ఫెలో. కాబట్టి మేము అడిగే ప్రశ్నలకి, మేము వేసే చిక్కులకి, మేము పెట్టే ముడులకి సమాధానాలు నీ దగ్గర ఉండవు. క్రైస్తవుడి ముందర, సేవకుడి ముందర కూర్చొని మాట్లాడడానికి భయం వేసి ఇంతవరకు ఏ సేవకుడికి ఫేస్ టు ఫేస్ దొరకట్లా. నువ్వు, నీకు ధైర్యమే కనుక, నీకు నిజంగా బ్రెయినే కనుక ఉంటే
నువ్వు బ్రెయిన్లెస్ వాడివి కాదు అని నిరూపించుకోవాలనుకుంటే దా కూర్చో. జ్ఞానం కలిగిన సేవకులు మేమున్నాం. పిలువు. కేఆర్ టీవీకి పిలుస్తావా, సిగ్నేచర్ టీవీకి పిలుస్తావా, సుమన్ టీవీకి పిలుస్తావా, ఏ టీవీకి పిలుచుకుంటావు పిలుచు. సమాధానం చెప్పి వెళ్ళాలి నువ్వు అక్కడి నుంచి. మేము అడిగే ప్రశ్నలకి. పనికి మాలిన 26 ప్రశ్నలు పెట్టుకుని తిరగటం కాదు, బుద్ధి లేనోడా. మూర్ఖుల కంటే పరమ మూర్ఖుడు నువ్వు. రోజు రోజుకి దిగజారిపోతుంది నీ స్థితి, స్థాయి. సో క్రైస్తవులారా, హైందవ సహోదరి సహోదరులారా, ఆ పిచ్చివాడి మాటలు నమ్మి పిచ్చోళ్ళుగా మారిపోద్దండి. సత్యాన్ని తెలుసుకొని బలపడతారని నేను ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.